బాధలో నడిచటి కాళ్ళలోన మేకులు నాటరే ప్రభుకి నడిచటి కాళ్ళలోన మేకులు నాటరే ప్రభుకి సిండిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై సిండిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై సిలువేల రక్తమేనా మా కోసం బాధలేలా ఓ యేసయ్యా ఎందుకు మా కోసం బాధలో వ్రేలడు చేతులలోన శీలలు నాటెరి ప్రజలు వ్రేలడు చేతులలోన శీలలు నాటెరి ప్రజలు చిందిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై చిందిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై సిలువేల రక్తమేనా మా కోసం బాధలేలా ఓ యేసయ్యా ఎందుకు మా కోసం బాధలో చూసటి చూపులలోన సూదులు నాటరి ప్రజలు చూసటి చూపులలోన సూదులు నాటరి ప్రజలు చిందిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై చిందిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై సిలువేల రక్తమేనా మా కోసం బాధలేలా ఓ యేసయ్యా ఎందుకు మా కోసం బాధలో నీతిని ముఖమున పైన తుపుకుల మోసరి ప్రజలు నీతిని ముఖమున పైన తుపుకుల మోసరి ప్రజలు చిందిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై చిందిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై సిలువేల రక్తమేనా మా కోసం బాధలేలా యేసయ్యా ఎందుకు మా కోసం బాధలో నీ కుడి డొక్కలలోన బల్లెమ పోటల పొడిచిరే నీ కుడి డొక్కలలోన చిందిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై చిందిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై సిలువేల రక్తమేనా మా కోసం బాధలేలా ఓ యేసయ్యా ఎందుకు మా కోసం బాధలో నీతిని శిరసున పైన ముళ్ళ కిరీటం హల్లరే నీతిని శిరసున పైన ముళ్ళ కిరీటం హల్లరే చిందిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై చిందిన రక్తం సిలువలపై కారిన రక్తం కాలవలై సిలువేల రక్తమేనా మా కోసం బాధలేలా
స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మహోన్నతుడా మా దేవ మా గొప్ప కాపరి మంచి కాపరి నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనలో ప్రభువు తప్ప మనుషులకి చోటు లేదు. ప్రతి మనుషుల్ని హెచ్చింపబడడానికి అవకాశం లేదు. ఇక్కడ ప్రభుని గణపరచుదాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరచుదాం. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యా నీకే వందనాలు 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 స్తోత్రం. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. ఆమును అనటి అధికారులను ఆమును అనటి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని. అనతి కాలన ప్రథమ ఫలముగా అనతి కాలన ప్రథమ ఫలముగా పరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది. అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును అత్యున్నతమైన సింహాసనమును నాకే చుటలో నీవు అసాధ్యమైనది
అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీవే కదా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. ఆరాధన అన్నప్పుడు అందరూ చేతి పైకెత్తాలి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, మహిమోన్నతుడా నీకే స్తోత్రములు, గొప్ప దేవుడా నీకే వందనాలు, మహిమాన్వితుడా పరిశుద్ధుడా పరమ తండ్రి నీకే స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రములు. అందరూ కూడా ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవుడు మనకిచ్చిన సమయము అమూల్యమైన సమయము, పరిశుద్ధమైన సమయము, ప్రభుని స్తుతించే సమయం దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఈ సమయాన్ని వ్యర్థముగా పోనిచ్చుకోవద్దు. ఈ సమయం మరలా తిరిగి రాదు, మరలా రేపటి సమయానికి మనం చేరిపోతాం. ఈ సమయం నుంచి మనం పోగొట్టుకోకుండా, ఈ సమయంలో నుంచి మనం తొలగిపోకుండా ఇచ్చిన సమయంలోనే ప్రభుని స్తుతిద్దాం, దొరికిన సమయంలోనే ప్రభుని ఆరాధన చేద్దాం, ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా, గొప్ప దేవుడా పరిశుద్ధుడా పరమ తండ్రి నీకే నీకే నీకే. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పడదాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము,
ప్రార్థన వలనే పయనము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునదే పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. పదం ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పడదాం. ప్రభువా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా, 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 స్తోత్రం. ఈ దినము బత్తిన గోపాలకృష్ణ గారు మరియు గాయత్రి గారు మరి వినయాన్ని బట్టి, సిరిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ఈ దినము ప్రార్థన కొడుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి కుటుంబం కొరకు మరి వారి యొక్క మరి కుమారుడు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చిన్నబిడ్డ చదువుతుంది. మరి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. వారి కుటుంబంలో ఏ లోటుపాట్లు లేకుండా సమస్తం దేవుడు చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, మహత్య కార్యాలు వారి కుటుంబాన్ని కలుగులాగన మరి మీలో ఒకరు ప్రేరేపించబడిన వారు ఎత్తబడే ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్న మిగిలిన వారు ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కోటాది కోట్ల దోతలతో నిత్యము పొగడింపబడుచున్న యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నీకు ఎన్నిసార్లు మేము ప్రార్థన చేసిన రుణము తీర్చలేము నా తండ్రి. నువ్వు చేసిన కార్యములు కంటికి కనపడవు, హృదయానికి గోచరికవు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అనవాడు దేవని కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చిన రుణము తీర్చలేము నాయన. నువ్వు దివరాత్రులు కూడా నా తండ్రి మా కొరకు నా తండ్రి కొనకవు నిద్రపో తండ్రి. మమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు నైనా కనురెప్పపాటైనా వదులుతారేమో కానీ ఎప్పుడూ కూడా కొనకవు నిద్రపోకుండా మమ్మల్ని రక్షించి కాపాడుతున్న దేవాని కొందనాలు, స్తోత్రాలు. ఆకాశముని సింహాసనము నాయన, భూమిని పాదపీఠము తండ్రి. నీ పాదాల చెంతన తన నీ ఆత్మ ప్రేరేపణ బట్టి చంటి బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు నీ ఆత్మ ప్రేరేపణ బట్టి బిడ్డలందరినీ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. శిలువ యాగ యాత్రలో ప్రభా ప్రతి దినము కూడా ప్రార్థించే యోగ్యత నాయన ఇస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. నాయన ఎవరిని విడిచిపెట్టుకోకుండా ప్రతి బిడ్డను నాయన రక్షిస్తున్నావు, కాపాడుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు.
జ్యోతి గారు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఈ సంఘ కాపరిని ఆయన, ఆ బిడ్డనైనా ఎంతగానో ప్రయాసపడుతున్న తండ్రి, బిడ్డలందరినీ కూడా నాయన మొక్కలనైనా నాటుచున్నారు తండ్రి. ఈనాటి చిన్ననాటి మొక్కనైనా రేపొద్దున ఫలవర్తం అవుతుందని ప్రభా, ప్రతి బిడ్డకినైనా ఆయన ఎంతగానో విలువైన మాటల ద్వారా నడిపిస్తున్నాను ఆయన. దైవ సేవకులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కుమారుడు చేసే సేవను ప్రభా 30 60 100 ఫలవర్తం దయచండి ప్రభా. దైవ సేవకులు ఎక్కడైతే ఉంటారో అక్కడ దీవించబడుతుందని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి కొందనాలు స్తోత్రాలు. ఇచ్చిన భార్య జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రక్త సంబంధులు తండ్రిగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాలకు రావాల్సిన దీవెనల నిండుగా మెండుగా దయచేయండి ప్రభా. సంఘమంతా కలిసి ప్రార్థించుచుండగా మా ప్రార్థన ఆలకించేవాడానికి కొందనాలు స్తోత్రం. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నేను సమీపంలో ఉన్నాను తండ్రి. అడుగుడి ఇయ్యబడను, తట్టుడి తీయబడను, వెదకడి దొరకబడను తండ్రి. నీకు ఏది అవసరమో నన్ను అడుగు, నేను సహాయం చేస్తాను తండ్రి. అడిగే మనసు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. జ్యోతి గారికి మందిరం కావాలని ఆశపడుచున్నారు తండ్రి. సంఘబిడ్డలందరము కూడా రోడ్డు మీద కూర్చుని ప్రార్థించడం కాదు కానీ ప్రభా, నీ మందిరం ఎక్కడైతే సిద్ధపాటు సహాయం చేస్తున్నావో తండ్రి, మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. మనుషులకు అసాధ్యంగా నీకు అసాధ్యం కాదు ప్రభా. నీకు అంతా సర్వసాధ్యమంతుడు. మీరు ఒక్కసారి మాట్లాడితే చాలు ప్రభా, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు జరుగుతున్నవి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. అలనాడు ప్రభా మీరు మాట్లాడినప్పుడు ప్రభా సౌలు కూడా పౌలుగా మారాడు ప్రభా. నాయన నేను హింసించుతున్న వారు ఎంతో మంది నాయన హింసించుతున్న బిడ్డలు ప్రభా, ఒక్కసారి నువ్వు నాయన దర్శనం ఇచ్చినప్పుడు ప్రభా ఎవ్వరికి కనపడలేదు కానీ నేనైనా నిన్ను చూచే అదృష్టం దుర్మార్గుడికైనా పౌలుకి కనిపించినైనా ఆయన జీవితాన్ని మార్చివేసిన దేవుడు తండ్రి. నీ మాటలోనైనా కడ వరకు కూడా నేను వెంబడించే బిడ్డలుగా చేసుకున్నావు తండ్రి. ఎవరైతే హింసించారో నీ నామములో ఎవరిని హింసిస్తున్నారో వారు నీ వైపు తిప్పుకుని ప్రభా కడవర జీవితం వరకు నిన్నైనా ఒకరైనా ఆదర్శంగా పెట్టుకుని ఎన్నో సంఘాలు కట్టాడు ప్రభా నీ కుమారుడు ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు. నీ సేవ చేసిన కుమారుడికినైనా నీ స్థలాన్ని సిద్ధపాటు దయచేయమని వేడుకుంటున్నాను. నీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన కృష్ణ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గాయత్రిని జ్ఞాపకం చేసుకోండి. వినయ్ బాబు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విందు మేఘన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డగా ఆయన వాహనం సిద్ధపడిన ఆయన సహాయం దయచేసినందుకు వందనాలు తండ్రి. జరగబోయే కార్యాలు మీరు తోడుగా ఉన్న ప్రభా. ఆకాశ గుప్పులు ఇప్పుడు ధన సహాయం చేయండి ప్రభా. చుట్టాలు రా బంధువుల్లో మీరు ఉండండి ప్రభా. బిడ్డలు చూసినప్పుడు జాలి దయ కనికరం కలిగించి ఆ గృహంలో రావలసిన దీవెనలు మెండుగా దయచేస్తారని ముందుగా మీ పాదాలు చెంత పెడుతున్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎవరిని విడిచిపెట్టేవారు కాదు ప్రభా. ఏ బిడ్డకి ఏది అవసరమో నువ్వు సిద్ధపాటు దయచేస్తావు తండ్రి. తగిన సమయంలో తండ్రిని సహాయిస్తాను నా తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి చెరుగొట్టు మీద ప్రతి కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డ శబ్ద తరంగాలు ఎంతవరకు అయితే వినబడుచున్నాయో ప్రభా నాయన వీరనాయన నిన్ను విని వాక్యం వినేవారికి రక్షణ తండ్రి. ఇది వెరితరం కాదు ప్రభ, రక్షించబడే నాయన వాక్యాల ప్రభ నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి బిడ్డ నాయన వాక్యాలు విని హృదయంలో భద్రపరుచుకుని యోగ్యులుగా సహాయం దయచేయమని ప్రాంగణ చుట్టూని కంచిని కాపుదలు దయచేయండి. నిద్రమత్తు అనాలోచన సోమరిపోతు తనాలు మాలోంచి తీసేయండి ప్రభ. మిమ్మల్ని చూచే కన్నులు గ్రహించే హృదయాలు మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరొక్కసారి జ్యోతి గారిని అయినా నోరుని బురధ్వనిగా వాడుకోండి ప్రభు. మాకు ఎటువంటి వాక్యము కాల ఫలభరితమైన విత్తనాలు చల్లినప్పుడు ఎలాగైతే 30 100 ఫలభరితం దయచేస్తారో అటువంటి వాక్యము ద్వారా మా ఉదక స్నానం చేయబడినట్లు సహాయం దయచేస్తారని మమ్మల్ని మేము సరిచేసుకుని వాక్యానుసారంగా నా తండ్రి మమ్మల్ని మేము భద్రపరుచుకునే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని వేడుకొంచున్నాను. నీకు వందనాలు ప్రభు. ఇది కూడా ప్రభు శిలువ యాగం నోటి మాటలు కాదు ప్రభు, నువ్వు కలవరిలో కార్చిన రక్తపు దారుల ప్రభు. ఇవి ఎంతో నలిగి ఉన్నావు తండ్రి. మేమైతే పెదవులతో చేస్తున్నావు నాయన, నువ్వు అయితే ఎంతో వేదనలో ఉన్నావు తండ్రి. గుర్తు చేసుకున్నావు తండ్రి, జ్ఞాపకం చేసుకునేటట్టు నాయన ప్రార్థనలు జరుగుతున్నాయి తండ్రి. ఎన్నో సంఘాలు ఎక్కడ చూసినా ప్రార్థన ప్రార్థన ప్రభు. భయంకరమైన లోకంలో మేము తిరుగులాడుచున్నాం తండ్రి నాయన, దుర్మార్గమైన లోకంలో మేము తిరుగులాడుచున్నాం తండ్రి. ఎక్కడ చూసినా భయము భయము భయభము నాయన, భయముతో బతుకుతున్న మా బ్రతుకులు ప్రభు నాయన. మా కొరకు నువ్వు సిలువల యాగమయ్యావా ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. సిలువ యాగ యాత్రలో నువ్వు పడుతున్న వేదనలు మమ్మల్ని జ్ఞాపకార్థంగా ప్రార్థనలు పెట్టుతున్నారు తండ్రి నాయన. ఆయన ఒక్కసారి నాయన నువ్వు కన్నీరుతో నా తండ్రిని ఉన్నావు కానీ నోరు ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. బతుకు తేబడనే గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా బొచ్చు కత్తిరించిన గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో
నిన్ను ఎంతమంది దూషించినా బాధ పెట్టినా మీరు ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎంత సహనమూర్తి అయ్యా నువ్వు యేసయ్య. ఎంత సహనం నీలో ఉందిరా తండ్రి. మేమైతే ఒక మాట ఎవరన్నా అంటే 10 మాటలు మాట్లాడుతున్నాయన. మీరు నోరు విప్పలేదు ప్రభు, ఒక్క మాట కూడా ఎదురు చలకలేదు. ఏమి చేస్తున్నారో మీరు వెరిగిరి గనక మీరు క్షమించిన ఆయనని తండ్రిని ప్రార్థించేవనాయన. ఎంత గొప్ప సహనశీలు నాయన. నన్ను పోలి నడవమన్నావు తండ్రి. నీకున్న సహనం మాకు కావాలని నేను అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని ఎంతోమంది రాళ్లతో నేను కొట్టినట్లుగా మాటలతో హింసిస్తున్నారు ప్రభు. ఎంత సహనం మాకు కూడా ఇవ్వనైనా. ఎదురు సమాధానం చెప్పకుండా మౌనంగా గొర్రె పిల్లవలే మేము కూడా ఉండడానికి సహాయం దయచేయనాయన. శిలువను ధరించుకోవడం అంటే మామూలు విషయం కాదు ప్రభు. నిన్ను ధరించుకోవడం అంటే మామూలు విషయం కాదు నాయన. ప్రతిదీ ఎంతో ఘోరమైన నాయన వేదనలో ఉన్నావు నాయన యేసయ్య. మేమైతే తినుచు తాగుచు మా సొంత పనులు చేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ నాయన సాయంకాల శుక్రవారం రాత్రికాల సమయంలో ప్రార్థించే అవకాశం నాయన మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభు. శిలువయాగ యాత్రలో మరొకసారి జోయితయ్య గారు జ్ఞాపకం చేసుకుని ఆ సంఘాన్ని దీవించి ఏ చోట నేనుండి నా చోట నేను ఉంటానని వాగ్దానం ఇచ్చాను. నీ కుమారుడు ఎంత లెక్కైతే ప్రయాణం చేస్తున్నారు, ఆయన ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి ఆయన పాదములు నా తండ్రి కాపుదల దయచేసి నా తండ్రి సంఘాలు దీవించి ఆశీర్వదించి నిండేరే దీవులు మెండుగా నా తండ్రి ఇక్కడికి వచ్చిన చంటి బిడ్డలు ఎంతోమంది నాయన నా బిడ్డలు చదువులోని జ్ఞానంలోని పెద్దల్లోని బిడ్డల దీవెనకరంగా దయచేయండి ప్రభు. ఎవరిని విడిచిపెట్టేవారు కాదు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. వాళ్ళ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డలు జ్ఞాపకం సంవత్సరం అంతా కష్టపడి చదువుకున్నారు ప్రభా. వాళ్ళకి నా ఎగ్జామ్స్లో పరీక్షల్లో నా జ్ఞాపక శక్తి దయచేయమని పెనలో మీరుండి తలంతుల్లో మీరుండి ఆలోచనలో మీరుండి వారికి ఇచ్చిన తల్లిదండ్రులు కూడా రక్షించి కాపాడి బిడ్డలందరూ దీవించి ఆశీర్వదిస్తారని చిన్నగా నా తండ్రి చివరిగా నా ఆయన పేద కుటుంబాన్ని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన జ్యోతి కుటుంబాన్ని వారికి ఇచ్చిన సంతానాన్ని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన దీవులు ప్రభు నిండుగా దయచేసి పెద్ద కుమార్తెని వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించి ఆశీర్వదిస్తారని ప్రభు యేసయ్య నామములో మిక్కిలి బ్రతిమాలుకుని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్యము చదువుదాం. వాక్యం చదువుదాం. యోహాను రాసిన పత్రిక 1:8-9. చెప్పాలి, అందరూ చెప్పాలి. మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను, చీకటి గతించుచున్నది. సత్యమైన మొదటి యోహాను రాసిన పత్రిక 1:8-9 చెప్పండి. ఇంకా చూసుకున్నావా? మొదటి యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయము 8-9 8, 9, 10 చదువు. చదవాలి నువ్వు చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుడి తీసుకో. ఇంకా మాట్లాడకండి, ఇంకా అయిపోయింది వాక్యం సమయం ఉంది, ఇంకా అల్లరి చేయకండి. హాయ్ ఏంటి మాట్లాడొద్దని చెప్తున్నాను. ఇప్పుడు ప్రార్థనలో ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు. ఇంటికాడ కాదు మనం ఉంటాయి. ప్రార్థనలో ఉన్నాం, చక్కగా మాట్లాడవద్దు, చక్కగా మౌనంగా ఉండండి. అల్లరికి కర్త సాతానుడు, దేవుడు కాదు.
అల్లరికి కర్త సాతానుడు. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్యం మరొకసారి చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రేమన దేవుని వారలారా, ఈ యొక్క చదవబడిన వాక్యము మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని పాయింట్లు మనకి వాక్యంలో కనబడతాయి. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం చూస్తే 9వ వచనం నుంచి మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, మనము పాపములను మనం ఒప్పుకొని ఎడల ఏం ఒప్పుకోవాలి? మన పాపములను మనము ఒప్పుకోవాలి. మన పాపములు ఏంటి? ఇప్పుడు చెప్పండి, మీరు ఏమేమి పాపాలు చేశారు చెప్పండి. ఇప్పుడు ఏం పాపం మేమేమీ చేయలేదు అంటాం, అంతేనా? ఇప్పుడు కింద అదే వాక్యము, మనం ఏమేం పాపం చేయలేదండి అని చెప్తారు. అది మీరు అబద్ధం ఆడితే, మీరు అలా చెప్తే ఏ పాపం చేయలేదని మీరు అనవద్దు. అది చేసి అందరూ కూడా పాపం చేశారు, దేవుడి గురించి మహిమని పోగొట్టేస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది పాపం చేసేసారు, అందరూ పాపం చేసేసారు. కాబట్టి పాపం చేశాం కాబట్టి మనం పాపం చేసామని చెప్పి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటాం కదా మనం పాపం. ప్రార్థన చేసేటప్పుడు నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేస్తాం కదా, అలా అంటాం కదా, ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు పాపము చేయలేదని చెప్పి అంటేనంట ప్రియులారా, మరలా యేసుక్రీస్తు వాడు అబద్ధికులు అవుతారంట. అంటే యేసయ్యను మనం అబద్ధికుడిగా చేస్తామంట. ఎలా సాధ్యం? మన పాపం ఒప్పుకుంటే యేసయ్యను ఒప్పుకున్నట్టు, మన పాపమును ఒప్పుకోకపోతే యేసయ్యని అబద్ధికుడిగా చేస్తున్నట్లు లెక్కంట. ఇప్పుడు మనం అబద్ధికుడు అంటే ఏంటి? యేసయ్య అబద్ధాలు ఆడతాడు, యేసయ్య నిజం కాదు అబద్ధికుడు అని మనం ఒప్పుకుంటున్నట్లంట. ఎలాగది? మన పాపాన్ని ఒప్పుకోకపోతే, మన పాపమును ఒప్పుకోకపోతే. ఇప్పుడు మన పాపములు ఏంటి? అసలు మన పాపములు ఏంటి మనకు తెలుస్తాయి. మన పాపాలు, మనం ఏం పాపములు చేసామో మనకు తెలుస్తాయి. తెలుసా తెలీదా? మనకు తెలుస్తాయి. మనకు తప్ప ఇంకెవరికి తెలియదు అనుకోవద్దు. ఎవరొకరు చూసుంటారు, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మాత్రము చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. సమస్తమైన స్పష్టముగా ఆయనకి కనిదృష్టికి కడపడని స్పృష్టము ఏది లేదు. ప్రతిదీ కూడా ఆయనకు కంటికి కనబడుతుంది. భూమి మీద, భూమి క్రింద, ప్రియులారా ఆకాశమందున, ఇక సముద్రమందున ఎక్కడ ఉన్న, ఏ స్థితిలో ఉన్న, ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవునికి సమస్తమును తెలుసు. ఇంతకీ పాపములు ఏంటంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని చెప్పి గలతీ రాసిన పత్రికలో రాసింది. చదువుతాం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. నేను చెప్పినదేమనగా, జాగ్రత్తగా ఆలకించాలి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుడు. ఇవి ఒకరి దానినొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చదువుతున్నాను వినండి. మన పాపములు ఏంటనేది ఇందులో మనం వంతు ఏమైనా చేసేమో ఒకసారి ఆలోచించండి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ మొదలైనవి ఇంకా ఏమైనా ఏంటని చూస్తే తర్వాత చదవండి, ఎఫెసీయుల రాసిన పత్రికలో రాసి ఉంటుంది మొదలైనవి అని చెప్పి. 5వ అధ్యాయము ఇంకా మొదలైనవి ఇంకా ఏమున్నాయి అని చెప్తే అక్కడ రాసి ఉంటుంది. 5వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగా బలియాగం అర్పించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. 3వ వచనం నుండి చదువుతాం చూడండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధతకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. వ్యభిచారి అయినను, అపవిత్రమైనను, విగ్రహారాధకుడైనను, లోపి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచ నీయకుడి. దానికి స్తోత్రం. చదవబడిన వాక్యంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోభము, ఇలా కొన్ని రకాల అపవిత్రత, మతతములు, ఇవన్నీ కూడా ప్రియులారా మనలో ఉంటాయి, ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వీటిని మనము తోడుకోకూడదు. వీటిని గడిచిన వాక్యంలో మీకు తెలియపరిచాను కదా. మనలో ఉన్న అపవిత్రమైన కార్యాలని చంపుకొని, అంటే బయట విడిచిపెట్టేసి వాటిని వదిలేసి మనం మంచి కార్యాలు మన హృదయంలోకి తెచ్చుకోవాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, విశ్వాసము, మంచితనము, ఆశ, నిగ్రహం, ఇలాంటి మంచివి మనం మనసులో పెట్టుకోవాలి. చెడు తలంపులు, చెడు క్రియలు బయటను తీసేసేయాలి. ఇవన్నీ కూడా ఇందులో మీకు అర్థం కాకపోతే అవన్నీ కూడా మీకు అర్థమయ్యేలాగా దేవుడు వివరిస్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని ఎడల, ఇక్కడ లోబి అయిన ఎడల అంటే ఏంటంట, పిసినారి. ఎవరో పిసినారి తనం అంటారు చూసారా. పిసినారి తన కడుపు కూడా పెట్టుకోవడం, అంటే తనకు కూడా ఖర్చు పెట్టుకోరు. పిల్లలకి ఖర్చు పెట్టరు, తల్లిదండ్రులకి ఖర్చు పెట్టరు, బంధువులకి ఖర్చు పెట్టరు, స్నేహితులకి ఖర్చు పెట్టరు. వెనకేసుకోవాలి, కొంత వెనకేసుకోవాలంటారు చూసావా. అలా వెనకేసుకోవటం తప్పులేదు, కానీ ఇంకా తినకుండా దాస్తూ ఉంటే ప్రియులారా అది మన నుంచి దూరం అయిపోద్ది. మనం కూడా దాని నుంచి దూరం అయిపోవచ్చు. కాబట్టి లోబి అయినా మనం ఉండకూడదు. లోబి తత్వం మనకు ఉండకూడదు. అంటే ఏమంటారు, అది పిసినారితనము. ఏంటిదంట, పిసినారితనం. ఒక పిసినారి హోటల్కి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు, హోటల్కి వెళ్ళాడంట. తన దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ అన్నిటికంటే తక్కువ రేటు ఉందో ఏదో చూద్దాం, మనం ఆడు అడిగిన రేటు ఇస్తామేంటి, దాంట్లో సగం రేటుగా తీసుకుందాం అని హోటల్కి వెళ్ళాడంట. మధ్యాహ్నం అయిపోయింది, ఆకలి వేస్తూ ఉంది. భోజనం హోటల్కి వెళ్ళాడు. భోజనం హోటల్ అడుగుతూ ఉన్నాడు, భోజనం ఎంత, ప్లేటు భోజనము ఎంత అని అడిగాడు. అడగానే 30 రూపాయలు అన్నాడు. అన్న ఎంత అన్నాడు, 30 రూపాయలు. అయ్యా 30 రూపాయలు ఏంటి, తగ్గించండి అన్నాడంట. సరే హాఫ్ ప్లేటు, సగం ప్లేటు 15 రూపాయలు అన్నాడంట. సగం ప్లేట్ ఎంత, 15 రూపాయలు అన్నాడంట. ఇంకా 15 రూపాయలు కూడా కష్టమే ఆయనకి, పిసినారు కదా అతను. 15 రూపాయలు కూడా కష్టమే. అయితే చూస్తున్నాడంట, 15 రూపాయలు కూడా ఇంకా తగ్గించండి అంటే, ఎలవయ్యా ఎల్లు సగం నీకు ఎడతాను, 15 రూపాయలు ఇంకా తగ్గించాలండి. ఇవన్నీ కూరలకి ఆటలు కానీ బాగా ఇంకా అవుతుంది, బోల్డ్ అవుతుంది, పొయ్యికి ఆటలు బోల్డ్ ఖర్చు అవుతుంది, పుల్లలకి ఆటలు కానీ మీకు ఇంకా తగ్గిస్తా కుదరదు అని అంట ఆయన. ఇది లేకపోతే వేరే షాప్ లేదంటే అని చెప్పి వేరే హోటల్కి వెళ్ళాడంట. ప్లేట్ భోజనం అడిగాడంట. ఆ ప్లేట్ భోజనం అడిగేసరి ఆడ 60 రూపాయలు అంట. ఆడంతా 60 రూపాయలు అంట. ఇప్పుడు సగం ఎంత అయింది, మొదట అడిగాడు చూసే భోజనము 30 రూపాయలు, సగం 30 రూపాయలు వస్తుంది ఇక్కడ. మళ్ళీ ఏం చేశాడు, ఈ హోటల్ కాకపోతే అటువంటి హోటల్ ఇంకోటి ఉంటుంది అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న 3 హోటళ్ళు చివరి హోటల్కి వెళ్ళాడంట. ఆ చివరి హోటల్కి వెళ్ళేసరికి
అక్కడ ఆడు కూడా 60 రూపాయలు చెప్పాడంట. తగ్గనంటే తగ్గం. ఆటలో చాలా గిరాకీ ఎక్కువ ఉంది, తగ్గటాకే లేదు. ఇంకా సగం హాఫ్ ప్లేట్ అడిగాడంట. హాఫ్ ప్లేట్ అయ్యేసరికి ప్రియులారా 30 రూపాయలకు దగ్గర కుదరలేదు. ఇంకా ఏం చేశాడు, ఇలా 2 హోటల్కి వెళ్ళి ఆడికి వెళ్ళి బీస్మించుకుని కూర్చున్నాడు. టైం ఎక్కువ అయిపోయింది. ఎప్పుడో భోజనం టైంకి వెళ్ళినాడు, సాయంత్రం అయిపోయింది. అంటే అటు ఇటు అయిపోయింది, టైం సాయంత్రం అయిపోతుంది. ఇంకేం చేశాడు, అక్కడి నుంచి మరలా నడుచుకుంటా ఇక్కడికి వచ్చాడు. సరే మీరు అడిగినట్టే హాఫ్ ప్లేట్ ఇవ్వండి అన్నాడంట. నువ్వు ఎప్పుడొచ్చి అడుగుతున్నా, వండిన భోజనం అయిపోయింది, సాయంత్రానికి సిద్ధం చేస్తున్నా, ఉండి అప్పుడు తినేళ్ళు అన్నారంట. ఏమైంది, అప్పుడు తినేళ్ళారట. ప్రేమన దేవుని వాళ్ళరా, ఆకలినైనా చంపుకుంటారు కొందరు, డబ్బుల్ని ఇవ్వటానికి ఇబ్బంది పడతారు. అంటే తను ఏం చేస్తాడంటే, నేను ఎంత కష్టపడి తీసుకొచ్చానో డబ్బులు ఊరినే ఖర్చు పెట్టకూడదు అనుకునే వారు ఉంటారు. తప్పులేదు, కానీ సమయాన్ని బట్టి అది ఖర్చు చేయవలసి ఉంటుంది, పరిస్థితిని బట్టి అది ఖర్చు చేయవలసి ఉంటుంది. ప్రియులారా, 2 హోటల్కి వెళ్ళినప్పుడే, తర్వాత 3 హోటల్కి వెళ్ళినప్పుడే తన పరిస్థితి తనకు అర్థమైపోయింది. మరలా ఇంటికి వెళ్ళాలంటే కుదరదు. ఇంకా తన పరిస్థితుల్లో తాను ఉన్నాడు, అలాంటి పరిస్థితులు ఉన్నాడు. పిసినారి ప్రియులారా ఎవరికి దానము చేయడు. ఎవరైనా ఇస్తే తీసుకుంటాడు తప్ప దానము చేయడు. ఇప్పుడు పిసినారి గురించి చెప్పుకుంటున్నాం, కానీ మనం కూడా అందులో ఉన్నామే, ఒకసారి ఆలోచన చేయండి. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరలా దీంట్లో ఒక విషయము, కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకూడదని ఒక సామెత ఉంది. అంటే నువ్వు చేసేది నువ్వు చెప్పాల్సలేదు, పొందుకున్నవాడు చెప్తాడు. దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు చెప్పింది నేను అలా చేసిన, ఇలా చేసిన, అలా చేసిన, ఇలా చేసిన చెప్పుకుంటుంటే చెప్పుకున్నది కూడా నీకేమవుతుంది, అది చెప్పుకున్న దానివల్ల నీకు ఏమవుతుంది, చేసిన దానం పోద్ది, చేసిన మంచితనం పోద్దనట. నువ్వు ఇచ్చావు, ఇవ్వటం వరకే నీ పని, మర్చిపోయాక అయిపోయింది, అక్కడితోటి నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. పొందుకున్నవాడు చెప్పడం ద్వారా నీకు ఘనత, పొందుకున్నవాడు చెప్పడా అతని పని అది. నువ్వు ఇచ్చాను అని చెప్పుకోవటం వల్ల ఇచ్చింది కూడా పోద్దంట. అంటే చేసిన దానము, అంటే చేసిన మంచి పని కూడా సహకారము, చేసింది కూడా అది మంచిలోకి వెళ్ళింది కూడా మంచితనం పోద్దంటది. ఇంకా అంటే ఏమవుతుంది, నువ్వు దాన్ని చెప్పుకోవటం ద్వారా, మంచి పని చేసి చెప్పుకోవడం ద్వారా ఏమవుతుందంటే గర్వంగా మారిపోద్దంట, పాపం అవుతుంది. ఏమైంది, వాక్యం అదే చెప్తుంది, అర్థం చేసుకోవాలన్నమాట. వాక్యాలు ఏంటంట, మనము గర్వాంధులుగా అవుతకూడదు. వాక్యం చెప్పు కదా, మన దగ్గర ఉన్న గర్వం ఉండకూడదు. శరీర కార్యాల్లో ఇవన్నీ ఉంటాయి, గర్వము మనకు ఉండకూడదు. నాశనానికి ముందర ఏం నడుస్తుంది, గర్వం. 10 మందిని భయపెట్టేస్తాం, 10 మందిని నువ్వు కూర్చోరా అంటే కూర్చోవాలి, నుంచోరా అంటే నుంచోనిలాగా ఆ పెత్తనం చలాయించే గర్వము ప్రియులారా, పెత్తనం అనేది ఉంటుంది. అక్కడ ఒక గర్వం అనేది ఉంటుంది. అది ఎప్పుడంటే నాశనం అవడానికి చివరి దశలో వస్తుంది అంటది. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకి గర్వం ఉండొచ్చు, ఆ గర్వం అంటే ఆత్మీయ గర్వం కావాలి. ఏ గర్వం అది, నేను క్రీస్తుని ధరించుకున్నాను అనే గర్వము మంచిది. కానీ నేను ఎంతటి వాడిని, నేను ఎంతటి దానను, నాకంటే గొప్పవారు, నాకంటే ఎక్కువవారు, నాకంటే అదుకులు, నాకంటే ఇదైన వారు ఎవరో లేరనే తత్వం మనకు ఉండకూడదు. ఇక్కడ రాయబడిన వాక్యం అదే. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మన పాపములు ఒప్పుకోవాలంట. ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. తర్వాత ఏం రాసింది, ఆయన నమ్మదగిన వాడు. అంటే ఏంటి ప్రియులారా, మన పాపములు ఒప్పుకునేది ఎక్కడంట, 10 మందికి తెలిసేలాగా ఒప్పుకుంటే ఏం చేస్తారు వాళ్ళు, అవకాశం కోసం చూస్తారు. దొరికాడు రా బాబా, మా ఆయన నోటంటే చెప్పేసాడు ఎలాంటి మాటలు, ఆవిడ నోటంటే చెప్పేసింది, ఏవి చేసిందంట అంటారు. అంటే అప్పుడు వాళ్ళకి అవకాశం చూస్తే సాతాను దొరికినట్టే, ఊరంతా అయిపోద్ది. ప్రియులారా, సామెత ఏంటంటే, మంచి గుమ్మం దాటే లోపు చెడు ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. అది మంచో చెడు వినేవారు కూడా ఊరంతా దాటుకుంటూ వచ్చేస్తుందంటే, వినేవారు కూడా చెడునే ప్రచారం చేస్తున్నారని లెక్కేసుకోండి. విన్నవాడు ఏం చేస్తాడో, ఈ గుమ్మం దాటినాడు తన గుమ్మం కడ నుంచి అలాగంట అనగానే ఇంకొకరు విన్నవాళ్ళు ఏం చేస్తారు, ఇంకో పక్కింటోడు చెప్పారు, ఆ పక్కింటోళ్ళు దొరికినోళ్ళు వాళ్ళందరికీ చెప్పుకుంటా అది నిజమా అవుతుందో తెలీదు. చెప్పిన వాళ్ళు బట్టి ఆ వ్యక్తి చెప్పాడు, నాకు ఆ వ్యక్తి చెప్పింది అని ప్రియులారా ఊరంతా ప్రచారం చేసేస్తారు. దేనిని, చెడుని, చెడు వార్తను,
లేని వార్తను పుట్టించవద్దని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యంలో లేని మనసు మా జీవితంలో లేని వార్తను పుట్టించొద్దు. లేని వార్తను మనం పుట్టించకూడదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, లేని మాటలు మనం పుట్టించకూడదు, లేని వార్తను మనము చెప్పకూడదు. దానికి స్తోత్రం. అలాగా చెడు ఊరంతా దాటి వచ్చేస్తుందంట. గుమ్మము మంచి ఏమో గుమ్మం దాటేలోపు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనుషులు మంచిని ప్రచారం చేయటం మానేసి చెడునే ప్రచారం చేస్తున్నారు. అంటే మనుషులు అందరూ చెడిపోయి ఉన్నారు, పాపానికే చెవొక్కుతున్నారు కానీ మంచికి చెవొక్కట్లేదని అర్థం. అక్కడ ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను మీకు, మీరు ఎంతమంది చెవొక్కారు? అయితే చెడు మాటలు మాట్లాడితే అక్కడ గొడవ ఏం జరిగింది అనుకోండి, ఏదైనా ఏదైనా సంఘటన గురించి చెప్పుకున్నారు అనుకోండి, మన మనసు అక్కడే ఉంటుంది, చెవులు అక్కడే ఉంటాయి. దేనికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తున్నట్లుగా సెంటర్లో కొందరు కూర్చుంటూ ఉంటారు, పనులన్నీ ముగించుకుని సాయంత్రం అయితే ఒక కుర్రోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ముసలు కానీ కూర్చుంటారు. కూర్చుని వాళ్ళు ఏం పని చేసేవరా అంటారు. అక్కడ పని చేశాను ఇక్కడ పని చేశాను మాటలు వారి కష్టాలు చెప్పుకుంటారు. ఫస్ట్ కష్టాలు చెప్పుకోవడం పర్లేదు, బాగానే ఉంటాయి. తర్వాత ఏం చేస్తారంటే, యారా ఆవిడ అలాంటిది, లేక ఆయన అలాంటోడు, మన అలా మన ఎలా కనిపించాడు, అక్కడ కనిపించాడు ఆ దొడ్డుకాడ, లేకపోతే ఇక్కడ కనిపించారు, ఎలా కనిపించారు, అక్కడ చూసిన ఎలాంటి వాళ్ళు ఆయన అందరి గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఆసక్తిగా చెప్పుకోలేదు చెవులు. ఏంటా అవునా, ఇంకా ఆసక్తిగా వింటారు. అంత గట్టిగా మాట్లాడు, దగ్గరికి అని చెవులో చెప్పుకుంటారు. గొసగొసలో ఏం చెప్పుకుంటారా? గొసగొసలో. ఇప్పుడు చెవులో చెప్పుకుని అయ్యే చెడు మాటలకు చెవునివ్వటం. దానికి స్తోత్రం. ఆ మాట్లాడిందంత అయిపోగానే ఇంకో వ్యక్తి ఎవరిని వెళ్తున్నారు అనుకుంటా ఎదురింగని, ఆయన చూడగా ఈడు ఎప్పుడు కూడా ఎంట్రీ మధ్య ఎక్కువ చేస్తున్నాడు ఎంట్రీడా, ఆయన గురించి చెప్పుకుంటారు. అక్కడ ఆయన వెళ్ళిపోగానే ఇంకొక ఆడావిడ వెళ్తున్నాం కదా, ఈ టైంలో వెళ్తుందంటే ఆవిడ అది. ఇంకా అందరి గురించి ఎప్పుడో సందకాడ బయలుదేరుతారు, సందకాడ కూర్చున్న వాళ్ళు 11 అయిపోద్ది రాత్రి, ఇంటికాడ భోజనం కూడా గుర్తురాదు. దానికి స్తోత్రం. ప్రియులారా, ఈ మాటలో బైబిల్లో ఉన్న మాటలే. చెడు మాటలకు మీరు చెవునొగ్గవద్దు. ఇవి విన్నా మీరు ఏం చేస్తారంట, అది మీ మనసులో ఉంచుకోలేకపోతారంట. ఇంటికెళ్ళి భార్యలకి, లేదా భార్యలు పనుల్లో, ఒకవేళ ఫ్యాక్టరీలో కానీ ఒకవేళ పొలంలో కానీ విన్నది ఇంటికి వచ్చి భర్తలకు కానీ పిల్లలు కానీ చెప్తూ ఉంటే పిల్లలు వింటారు. ఆ పిల్లలు ఏం చేస్తారో వాళ్ళ కొడుకుల దగ్గర వెళ్ళి మాట్లాడుతుంటారు, మీ అమ్మ ఇలాంటిది అంటారా, అది మీ నాన్న అలాంటివాడు అంటారు అని చెప్పానే వాళ్ళకి మళ్ళీ గొడవ వస్తుంది. నేను చెప్పుకుంటే అందరు చెప్పుకున్నారు అక్కడ అంటారు, తర్వాత గొడవలు అవుతాయి. ప్రియులారా, ఇవన్నీ కూడా లోకంలో ఉన్న మాటలు, లోకానుసారమైనవి. వీటికి మనం చెవి ఎక్కకూడదు. మన పాపములు ఒప్పుకోము కానీ ఇతరుల పాపాలని, ఇతరులు చేసే వాటిని మాత్రం మనం బాగా చెప్పుకుంటాం. మన పాపాలు మనం బయట రా, నేను నీతిమంతుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పాపం చేసావా? నేను చేయలేదండి. నువ్వు ఎప్పుడైతే చేయలేదంటావో యేసయ్య అబద్ధికుడు అని ఒప్పుకుంటున్నట్టే. యేసయ్య అబద్ధికుడా? యేసయ్య అబద్ధికుడా? దీనికి అర్థం ఏంటి? నువ్వు పాపం ఒప్పుకోకపోతే యేసయ్య అబద్ధికుడు కాడు. ఒప్పుకోకపోతే యేసయ్య అబద్ధికుడు అవుతాడు. నీ పాపం ఒప్పుకుంటే ఆయన నిజమవుతాడు. నీ అబద్ధానికి యేసయ్యకి లింక్ ఏంటి ఇక్కడ? నువ్వు పాపం చేశావు కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పాపం చేసావు కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, అదే నిజం. నువ్వు పాపం చేయకపోతే ఆయన రావటం అబద్ధం. అర్థమైంది వాక్యము? మనం పాపం చేశాం కాబట్టి యేసయ్య వచ్చాడు ఇక్కడికి, శిలువ మరణం పొందడానికి. మనం పాపం చేయలేదు అని చెప్పడానికి యేసయ్య రాలేదని చెప్పి ఒప్పుకుంటున్నట్టు. నా కోసం రాలేదు, ఆయన మరణమే చెందలేదు, ఆయన శిలువ మరణం పొందలేదు అని నువ్వే ఒప్పుకున్నావు. పాపం చేయలేదని చెప్పావంటే యేసయ్య నువ్వు ఒప్పుకోవట్లేదు. ఆ వాక్యం అర్థం అదే. నువ్వు ఒప్పుకో, నీ పాపములు ఒప్పుకో. నేను బూతు మాట మాట్లాడాను ప్రభువా, బైబిల్లో బూతు మాటలే వద్దంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు బూతు మాటలు మాట్లాడతారు, మా అమ్మగారు మాట్లాడరు, మా నాన్నయ్య మాట్లాడు, మా అక్క మాట్లాడదు, బాబమ్మ వాళ్ళ వదిన ఎవరో, నేను ఇంకెవరో బూతు మాటలు మాట్లాడు. మా నాన్న అప్పటి కాలంలో కాబట్టి మాట్లాడతాడు, కానీ ఇప్పుడు మాట్లాడట్లేదు. ఏదైనా గొడవ వస్తే ఏం కొత్త ఫస్ట్ వచ్చే అమ్మ వస్తుంది ఫస్ట్, అంతే. ఏంటంట బూతు మాటలు. నీ నోటికి తాళం వేసుకోమన్నాడు దేవుని వాక్యం. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేం చేస్తుందంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా బూతు మాట ఒకటి మాట్లాడవంటే నీ ప్రార్థన వ్యర్థము
అక్కడతో ఆపేస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తాం కన్నీరు కాల్చి ప్రభా 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 అంటే తర్వాత ప్రార్థన అయిపోతుంది, ఒక బూతు మాట మాట్లాడు, నీ ప్రార్థన అక్కడతోటి పక్కన పెడతాడు దేవుడు. నీ నోటితో బూతు మాటలు మాట్లాడేసి ప్రభా ప్రభు అంటే నీ నోటితో పరిశుద్ధత పలికి నీ నోటితో బూతు మాట్లాడితే 2 నాలుకలు దగ్గర ఉన్న నీకు దేవుడు ఎలా సమాధానం చెప్తాడు? అందుకే చెప్తున్నాడు వేషధారి, వేషధారి. దేనికి స్తోత్రం. ఏంటువంటి వేషధారి అంట? దేవుని మందిరంలోకి వస్తే నీ నాలుక పవిత్రంగా పలికేస్తుంది, గొడవల్లోకి వెళ్తే నీ నాలుక మారిపోద్ది. అంటే ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి 2 నాలుకలు. ఒకటే నువ్వు దేవుని సన్నిధిలో నీ నాలుకకి సిలువేసుకోవాలి, నీ నాలుకకు సిలువేసుకోవాలి, ఆయన రక్తంతో కడుక్కోవాలి. ఎప్పటి నుంచి నేను నా నోటి నుంచి మాట రాకూడదు, తప్పదు అనుకోవద్దు, కావాలి కంపల్సరీ. నువ్వు ఎంత విశ్వాసం చేసినా వ్యర్థమే. ప్రతి వారం దేవుని మందిరికి వచ్చి ప్రార్థన చేసినా వ్యర్థమే నీ నాలుక సరిలేనప్పుడు, నీ జీవితం సరిలేనప్పుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ఖచ్చితంగా ఉండాలి దేవునిలో ఉండాలంటే. అన్ని రకాలుగా శిరస్సు నుంచి పాదాల వరకు కూడా కరెక్ట్గా ఉండాలి. నీ పాదాలు పాపాలు చేయడానికి పరిగెట్టకూడదు, నీ చేతులు అపవిత్రం చేయకూడదు, నీ నాలుక నీ చూపు కూడా. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని వాళ్ళరా, నీ చూపు అపవిత్రం చేసుకోకూడదు. ఏమి కూడా మనము అపవిత్రం చేసుకుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా నా కంటితో నేను ఒప్పుకుంటున్నాను, నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నీ మనసులో ఏముంటుందో నీ నోరు అదే పలుకుతుందంట. నువ్వేం మనసులో ఏముందో అదే నీ నోటు పలుకుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ నోరు గద్దించవచ్చు కానీ దేవుని మాటల ప్రకారంగా గద్దించుకోవాలి. గద్దించడం ద్వారా తప్పేమీ లేదు. ఒకరినొకరు మీరు గద్దించుకునే వాక్యం ఉంటుంది. మళ్ళీ ఒకరినొకరు గద్దించుకోండి అంటే తప్పు చేసావంటే గద్దించు, నేను తప్పు చేశాను నువ్వు గద్దించు. అందుకు